సాయిరామ్ గారికి ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మనందరికీ జిల్లాలో పార్టీని కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న మన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరొక పెద్దలు చైర్మన్ గౌతమ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న లీగల్ సెల్ సభ్యులకు కానివ్వండి వివిధ నియోజకవర్గ అధ్యక్షులకు కానివ్వండి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు కానివ్వండి పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం రానున్న 3 నెలలు ఏ విధమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలని ఇంకా ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్తానికి ఈరోజు మనందరం గారు ఒక సమావేశంగా ఏర్పడి ముందుకు తీసుకెళ్ళి చాలా ఆనందం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యువ లాయర్ని ప్రోత్సహించే విధంగా లా నేస్తం కార్యక్రమం తీసుకొచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్తుంది. అంటే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో లేకపోతే అంతకన్నా బిలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉన్నాయో లాయర్ చదువుకోవాలని చెప్పని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకు అండగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా లేకపోతే ఏ బురద జల్లాలనుకున్నా వాళ్ళు చేసే సోషల్ మీడియాతో పాటు లాన్ గారు ఉపయోగించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాన్ని రానున్న 3 నెలలు గారు మనం ధీటుగా ఎదుర్కొని ఈరోజు లాయర్ల పరంగా లా పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు లాయర్లు అందరూ గారు దయచేసి గమనించాల్సింది దొంగ ఓట్ల గురించి తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తుందో ఈరోజు మీరున్న ప్రాంతంలో కానివ్వండి మీరున్న నియోజకవర్గంలో కానివ్వండి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటి మీద దయచేసి ప్రత్యేకమైన ఫోకస్ మనం పెట్టి ఆ దొంగ ఓట్లు అరికట్టడానికి ఎలక్షన్ కమిషన్కి మీ తరపున మీరిష్టం కానివ్వండి లేకపోతే కోర్టు ద్వారా ఏం చేయాలని చెప్పని దానికి నిరంతరం మీరందరూ గారు ఒక అబ్జర్వేషన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా ఈనాడు ఎంత రాసినా ఆంధ్రజ్యోతి ఎంత రాసినా TV5 ఎంత చెప్పినా 2024లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వమే గెలుస్తుంది. ఆయన పార్టీ జెండాని ఎగరవేస్తాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనందరం గారు కలిసికట్టుగా ముందుకు వెళ్దాం గారి సందర్భంగా చెప్తూ తప్పకుండా లీగల్ సెల్ అనేది చాలా ముఖ్యమైన విభాగం మన పార్టీలో కానివ్వండి మన వ్యవస్థలో కానివ్వండి. అదేవిధంగా మీరందరూ గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పని రేపు ఎలక్షన్ టైంలో మీ సహకారం మాకు చాలా అవసరం. నామినేషన్ దగ్గర నుంచి నామినేషన్ పూర్తయ్యే దగ్గర నుంచి కౌంటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గారా లీగల్ సెల్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ గారా మీ కుటుంబ సభ్యులుగా మాకు సహకరిస్తారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. సభాధ్యక్షులు సాయిరామ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మల్లాది విష్ణు గారు, అవినాష్ గారు, అదేవిధంగా మనందరి యొక్క నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక వలజడిని తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి నా న్యాయవాది మిత్రులందరికీ కూడా పేరు పేరు మీద నమస్కారం చేస్తే, జిల్లా జోనల్ అధ్యక్షులు అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదుల అందరి యొక్క ఐక్యతను చాటేందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెరిఫెరీని పెంచడానికి మనం చేసేటువంటి కార్యక్రమంలో భాగం. ఇది కృష్ణా జిల్లా, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇది నిర్వహించుకుంటున్నామంటే కారణం ఈ పార్టీ యొక్క ప్రథమం నుంచి మనం ఉన్నటువంటి దానికి సంబంధించి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ని ముందుకు రావడానికి చాలామంది భయపడ్డారు.
చాలామంది అధైర్యపడ్డారు. కానీ అదే రోజున ఒక్క వ్యక్తిగా సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి ఉంటే కనుక ఆయన కూడా స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నా. సత్యనారాయణ రెడ్డి గారు బలపం కట్టుకున్నట్లుగా తిరిగి దయచేసి మీరు పైకి రండి. ఈయన చేసినటువంటి ఆ రోజున అనేక ఒత్తిళ్ళు వచ్చినాయి. నువ్వు పలానా వాళ్ళ తాలూకు కాంగ్రెస్కు సంబంధించిందో ఇంకోటో అనేటువంటిది అన్నప్పటికీ కూడా ధైర్యంగా మాత్రం నుంచున్నాడు. ఆ నుంచునేటువంటి పద్ధతులనే కాకుండా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆర్గనైజేషన్ పెరిగి పెద్దదయ్యేటువంటి సమయంలో స్వచ్ఛందంగా ఆయనే చెప్పారు. ఆ చెప్పినటువంటి దానిలో ఏమండి ఇంకొకళ్ళని పెడితే బాగుంటుంది, నాకంటే ఇంకొకళ్ళని పెడితే బాగుంటుంది అనేటువంటిది ఆయన సలహా మేరకే ఆ రోజున ఇన్ఛార్జిగా ఉండేటువంటి మేము మార్పులు చేసి తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి అయితే ఈ రోజున దినదిన అభివృద్ధి చెందినటువంటి పద్ధతిలో ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక 4-5 రావచ్చు. ఈ వచ్చేటువంటి దానిలో అధికారం ఉంది కదా అనేటువంటి వచ్చేవాళ్ళు రావచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకుని వైఎస్ఆర్ లీగల్ సెల్ నమ్ముకునేటువంటి పాత వాళ్ళని ఎవరిని కూడా విస్మరించే పద్ధతి లేకుండానే చూస్తాము అనేటువంటిది కూడా మాట ఇవ్వటం జరుగుతోంది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు నిజానికి నిలబడేటువంటిది వర్కర్ అనేటువంటి గుర్తించేటువంటి పద్ధతిలోనే ఉండటం అనేటువంటి జరిగింది. ఇవాళ అనేక రకమైనటువంటి పోస్టులు మనకు వచ్చినా కొంతమంది రాకపోయినా కానీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా తీసుకునేటువంటి పద్ధతుల్లో కూడా మనం ఉంటాం అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా మీకు మాట ఇస్తా ఉన్నాం. కొంతమంది అసంతృప్తి వాదులు కొంతమంది ఉండొచ్చు, కొన్ని పోస్టులు రాలేదనేటువంటి. కానీ కేటగిరీకి సంబంధించి మొదటి రోజుల నుంచి ఉండేటువంటి వాళ్ళని తీసుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకునేటువంటి వ్యవస్థ తీసుకున్నాం. అదే పద్ధతిలో మనందరం కూడా ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ కూడా చేయాలి. ఈ వ్యవస్థలో కులానికి మతానికి పేరుగాంచినటువంటి పద్ధతిలో అన్ని రకాల విడిపోయేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటం మనం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. బాధ్యత ఉన్నది అంటే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటిది ఒక న్యాయ వ్యవస్థ నుంచే సాగుతుంది అనేట్టు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదంతా నాశనం అయ్యేటువంటి దాన్ని ఉంటుంది. ఒకసారి అడవుల్లోకి వెళ్తే మనం చూస్తూ ఉంటాం, ఓ పక్కన పులులు, ఓ పక్కన సింహాలు, లేదా ఓ పక్కన జింకలు, లేకపోతే తోడేళ్ళు ఉండేటువంటి విడివిడిగా ఉంటాయి. అలా కుల వ్యవస్థని విడదీసేటువంటి పద్ధతిలో ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ రాబోతూ ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారే అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ నాయకుడు కూడా ఓటు అడిగేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగేటువంటిది ఒకటి. నేను ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే పని చేశానో వాటన్నిటినీ చూడండి. నేను నచ్చితే కనుక నాకే ఓటేయండి అనేటువంటి పద్ధతిలో అడుగుతున్నారు. అది ఒక దమ్మున్న నాయకుడిగానే చలాబడి అవుతుందే తప్ప మరొక రకమైనటువంటి ప్రలోభాలకి పెట్టేటువంటి నాయకుడు కాదు అనేటువంటి చెప్తున్నాం. అందుకే ఇవాళ ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానికానికి కావాల్సిన తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, ఒక వ్యాపారం చేసుకుంటే వడ్డీ లేనటువంటి రుణం లేదు, ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేనటువంటి అమౌంట్ ఇప్పించేటువంటి పద్ధతే కాకుండా చదువుల పైన ఆయన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంత అంతా కాదు. ఈ దేశ ప్రగతికి ముందుకు వెళ్ళాలంటే చదువుకునేటువంటి వాడే సమాజంలో రావాలి. అతను కనుక చదువుకుని ఉద్యోగం వస్తే ప్రభుత్వాన్ని చేయి చాచి అడగడు, వైట్ కార్డు నాకు కావాలి అనేటువంటి అడగడు అనేటువంటిది ఆయన చెప్పాడు. రాబోయే 5 సంవత్సరాలనే ఈ మార్పును తీసుకొస్తామనేటువంటి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ దేశంలోనే ఎవ్వరూ కూడా చేయనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇంటికి వెళ్ళి వైద్యం చేసేటువంటి పద్ధతి తీసుకోవడం అనేది జరిగింది. పేదవాడిగా ఉండేటువంటి వాడికి ఆరోగ్యం పాడైపోతే ఏమవుతుందో అనేటువంటి పద్ధతి ఉంటే దాన్ని రూపుమాపేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. విద్యకి సంబంధించి ఏ మానవుడు పుట్టినా గడి కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి, నేను చదువుకోలేకపోయాను అనేటువంటి పద్ధతి ఉంటే దానికి వ్యతిరేకంగా వాడికి మొత్తం కూడా ఉచిత విద్యని తీసుకొచ్చేటువంటి పద్ధతి. ఫారిన్లో చదివినా కానీ కూడా వాళ్ళు లక్షలాది రూపాయలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం నుంచి ఇవ్వటం అనేటువంటి జరుగుతుందంటేనే అర్థమవుతోంది. ఇవాళ అందుకే చెప్తున్నాం,
ఈ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకుంటే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి దాంట్లో అన్నింటిలోనూ కూడా సమానంగా ఉండాలనేటువంటి దాంతోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రివర్గంలో కానీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలో కానీ, లేదంటే కనుక ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లో కానీ, ఆఖరికి ఏదైనా కాంట్రాక్ట్లు ఇస్తే దానిలో కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ న్యాయవాదులుగా మనం అందరి యొక్క ప్రతిజ్ఞగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిజ్ఞ పూని ఉండాలనేటువంటి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసిన సోదరులు సభాధ్యక్షులు సాయిరామ్ గారికి, గవాస్కర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, మన ఈస్ట్ ఇన్ఛార్జ్ గారైన దేవినేని అవినాష్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, పిల్లా రవి గారికి, వేదిక మీద ఉన్న ఇతర న్యాయవాదులకి, ఇక్కడ విచ్చేసిన న్యాయవాద సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సమావేశంలో ఇంతమంది న్యాయవాదుల్ని ఈ మీటింగ్కి సమీకరించిన ఎవరైతే ఆర్గనైజ్ చేశారో అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్న వారికి. ఏదైతే 2019 ఎన్నికల ముందు నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఈస్టు, సెంట్రల్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి 2-3 లాయర్లు చొప్పున ఆ రోజు మీరందరూ కూడా మాకు ఆ రోజు కార్పొరేటర్స్ కానివ్వండి, మాకు కానీ ఎంతో చక్కగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇందాక సాయిరామ్ గారు మాట్లాడినా కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా కానివ్వండి, ఒకటే. ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ బార్ అసోసియేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందికి పదవులు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకపోండొచ్చు. దాంట్లో కొన్ని కుల సమీకరణలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్తో కొంతమంది రాకపోయినా కానీ ఇది 2024 ఎన్నికల సమయం. రానున్న ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తీసుకొస్తారు. అందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని చెప్పని నేను పూర్తిగా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019కి ముందు చాలా వరకు ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా ఇక్కడున్న అడ్వకేట్స్తో వారికి ఉన్న సంబంధాలతో దాదాపు అన్ని రకాల పోస్టులు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, కొన్ని పార్టీ పదవులు కావచ్చు, కొన్ని ప్రభుత్వ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే చాలామందికి ఇంకా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం, పార్టీలో మమ్మల్ని గుర్తించలేదు, ఇంకా మనకి పదవులు రాలేదనే ఆవేదన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 10 పదవులు ఉంటే 100 మంది దానికి అర్హులు ఉన్నారు మన దగ్గర. దానికోసమే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి. తప్పకుండా రేపు 24 తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రానున్న 24 ఎన్నికలకి ఇందాక సాయిరామ్ గారు చెప్పిన ప్రకారం అన్ని సెల్స్ కంటే కూడా లీగల్ సెల్కి అన్ని పార్టీల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మొన్న చూశారు చంద్రబాబు నాయుడు అతను దోచుకున్న డబ్బుల్ని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో.
ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పట్టుకొచ్చారు. కానీ మన లీగల్ సెల్ నుంచే చంద్రబాబుకి అరెస్టు జరిగిందంటే అది మన లీగల్ సెల్లే అని చెప్పి నేను బలోపేతంగా తెలిపేస్తున్నా. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారిని కానివ్వండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీరు పనిచేస్తే కోట్ల రూపాయలతో తెలుగుదేశం లాయర్లు పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అందుకని ఏదైతే మొన్న జరిగిన దానికి ఏ విధంగా సమిష్టిగా కృషి చేశారో 24 ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాయిరామ్ గారికి, గవాస్కర్ గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ నేను నమస్కారాలు తెలియపరచుకుంటూ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మన విజయవాడ బార్ అసోసియేషన్కి మంచి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని గుర్తించి అన్ని విధాలు కూడా వారు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన దీక్ష ఒకటే, మన పట్టుదల ఒకటే. 3 నెలలు టైము, 90 రోజులు మనం చూసుకోవాల్సిన విజయం ఏంటో, మన పండగ ఏంటో, మన సంబరాలు ఏంటో. ఇందాక తీన్మార్ చూశారు, మళ్ళీ తీన్మార్ చూద్దాం. తర్వాత మల్లాది విష్ణు గారిని, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మీ ముగ్గురు కూడా త్రిమూర్తులు, విజయవాడకి సంబంధించి వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ ముగ్గురు మాకు త్రిమూర్తులుగా మా కార్యక్రమం అత్యద్భుతంగా బ్రహ్మాండంగా జరగటానికి అన్ని రకాల సహాయ సహకారాలు, అన్ని రకాలుగా అంటే అర్థమైందిగా, అన్ని రకాలుగాను మాకు సహకరించిన, మీకు ఏ క్షణంలో అయినా ఏం పలకరించినా పలుకుతారనే నమ్మకం, ప్రతిదానికి మేము ఉన్నాం అనేటువంటి మీరిచ్చే ధైర్యం, ఈ ధైర్యంతోనే ఈ లీగల్ సెల్ అంతవరకు కోర్టుల్లో మీ అండదండలు ఉంటాయని నమ్ముతూ మల్లాది విష్ణు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అవినాష్ గారు, అలాగే సాయిరామ్ గారు, గవాస్కర్ గారు, రవి గారు, ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు, అలాగే గౌతమ్ రెడ్డి గారు పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాతోటి మిత్రులు, అలాగే వేదిక ఎదురుకుండా ఉన్నటువంటి న్యాయవాదులు, మిత్రులారా, సోదరులారా, అందరికీ కూడా నమస్కారం. నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా చాలా ఉపన్యాస కేసర్లు, వాళ్ళలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే పెద్ద పెద్ద ఉపన్యాసం ఇచ్చారు అందరూ కూడా. సమాజంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి వృత్తి ఏదేనంటే అది న్యాయవాది వృత్తి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. అలాంటిది మీరందరూ కూడా పార్టీలో ఉంటూ పార్టీ ప్రయోజనాల్ని కాపాడుతూ పార్టీ సంబంధించినటువంటి సందర్భాల్లో అందరూ ఏకోన్ముఖంగా ఉంటూ ఒక బలాన్ని 2014 నుంచి ఇప్పటి వరకు చేకూర్చారు. ఎందుకంటే మొన్న 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మీ అందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. దీంతోపాటు ఇందాక అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని రాలేదు అది ఇది అని చెప్పని. ఎప్పుడు కూడా పార్టీ పనిచేస్తూ ఉంటే, ఫ్రంట్ రోల్లో ఉంటే పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. పార్టీకి ఉపయోగపడేటటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దాంతోపాటు రాబోయే 4 నెలలు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయా సందర్భంలో న్యాయవాదులు క్రియాశీలకమైనటువంటి పాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాబు సైలెంట్గా ఉండండి వెనకాల. ఏంటంటే చట్టం తెలిసినటువంటి వాళ్ళు, లీగల్గా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు,
ఎవరయ్యా అంటే పార్టీల్లో ఫ్రంట్ రోల్లో న్యాయవాదులు మాత్రమే ఉంటారు. మీరందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి దొంగ పనులన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల మేనేజ్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓట్లు జరిపిస్తూ ఉన్నారు, దొంగ ఓట్లు జరిపిస్తూ ఉన్నారు. ప్రతి బూత్లోనూ కూడా వేరే వేరే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వీరు ఆయా నియోజకవర్గాల్లో, అంటే 7 నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటటువంటి శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పార్టీ యంత్రాంగానికి మీరు ఈ 3-4 నెలలు కూడా సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎక్కువగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే లీగల్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారితో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల పనిచేసేటటువంటి అధికారులందరితో మాట్లాడి, అలాగే పార్టీ యంత్రాంగంతో మాట్లాడి, ఇద్దరికీ మధ్యవర్తుల కింద ఉండి మీరు చేయాల్సినటువంటి పని లీగల్గా చాలా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఎన్నికల సమయం వచ్చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టీం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో మాట్లాడాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రాబోయే 4-5 నెలలు కూడా పార్టీకి న్యాయవాదులు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. కాబట్టి ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాబోయే 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ కూడా అగ్రగామిగా నిలుపుతూ పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. గతంలో కూడా ఎప్పుడూ లేనటువంటిది లా నేస్తం అని చెప్పని దాన్ని తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ చేదోడుగా ఉండే విధంగా కూడా పరిపాలన సాగుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి న్యాయవాదులందరూ కూడా పార్టీకి ఈ 4 నెలలు సమయాన్ని కేటాయించాలి అని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, వేదిక మీద చాలామంది మిత్రులు ఉన్నారు, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఈ 4 సంవత్సరాల్లో ఇంతటి మీటింగ్ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ స్పిరిట్ని, ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేసి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా పార్టీకి అందుబాటులో ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.